వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 22. రొమాన్స్ ఏమీ తప్పు కాదు బంగారం. అయినా మనమేమీ ఇక్కడ తప్పు చేయడం లేదు కదా, జస్ట్ హగ్ అండ్ కిస్సే కదా అని అంటూ మాట్లాడుతున్నాడు జై. ఈసారి జననికి గుర్తు వచ్చి, అవును ఏంటి సిగరెట్ తాగుతున్నావు అని అంది గట్టిగా. దానికి జై, అయ్యో దీనికి గుర్తు వచ్చింది, సందు దొరికితే తాట తీస్తుంది. అది గుర్తుకు వచ్చి కొంచెం జంకి మళ్ళీ మాట మారుస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు బంగారం, ముందు ఇది చెప్పు, కాలేజ్ ఎలా ఉంది అని అడిగాడు. జనని అప్పటిదాకా ఆమె జైని అరుస్తూ జై కాలర్ పట్టుకొని ఉండేది. జై ఆ మాట అడగగానే, కాలేజ్ చాలా బాగుంది బావా, అండ్ చూసావా ఇంత పెద్ద కాలేజ్ అని అంటూ మళ్ళీ జై వైపు చూస్తూ, అంతా నీ వల్లే కదా, నేను రామ్ని కలవడానికి వచ్చి నిన్ను కలిశాను. ఆ రోజు మనం అలా కలవకపోయి ఉంటే ఆ రోజు నేను ఇలా ఇంత దగ్గరగా నీ గుండెల దగ్గర ఉండేదాన్ని కాదేమో కదా అంటూ మళ్ళీ 2 బటన్స్ ఓపెన్ అయి ఉండడంతో ఆ గుండెపై చెయ్యి వేసి, ఇక్కడ నేనున్నాను కదా, అలాంటిది నువ్వెలా స్మోక్ చేయగలుగుతున్నావు ఆ మాట అంటూ మళ్ళీ జై చెవి దగ్గరికి వచ్చి, జై చెవిలో మనం మొదటి కేస్ పెట్టుకున్నప్పుడు ఆ పెదాలపై మొదటి రైట్ నాకే ఇచ్చావు, అలాంటప్పుడు వాటిని స్మోక్ చేయడానికి, మందు తాగడానికి యూజ్ చేస్తావా అంటూ, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, ఇంకొకటి ఇలా అంటూ జైని 2 సైడ్స్ కాలర్ని పట్టుకొని తన దగ్గరికి లాక్కొని తనకు జైకి కనీసం 1 ఇంచు దూరంలో ఉంచి, గుర్తుపెట్టుకో, నిన్ను షర్ట్ లేకుండా ఎవరైనా చూస్తే దాన్ని చంపి నిన్ను చంపేస్తా, గుర్తుపెట్టుకో అంది కోపంగా. జై చిలిపిగా, హే పిచ్చిదానా, అందరూ నన్ను పొసెసివ్ అంటారు కానీ నాకన్నా పెద్ద సైకోవే అని అన్నాడు జననిని. జై జనని బుగ్గల్లాగుతూ. జనని చిరుకోపంగా, ఏం చేద్దాం, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంట. ఈ 3 ఏళ్ళు నీ గురించి ఆలోచించి నేను నీలానే తయారయ్యాను బాబు అంటూ జై జుట్టుని కోపంగా చెరిపింది. నువ్వు కాలేజీకి ఎక్కువగా రాను అని చెప్పావు కదా, ఆఫీస్లో వర్క్ అంతా వదిలేసి ఎందుకు వచ్చావు ఈరోజు అని అడిగింది. పైగా క్లాసెస్ కూడా పెద్దగా జరగడం లేదు కదా మీకు అని కుర్రుగా అడిగింది. ఉసి నీ అనుమానం తగలయ్యా, ఇక ఆపవే బాబు, నేను ఎవరిని చూడను, ఇంకా వాళ్ళంటావా బెల్లం చుట్టూ ఈకలు వాలినట్టు, నీ మొగుడు అందగాడు, అందుకే వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు బంగారం. అక్కడికి చూసావు కదా, ఎవరినైనా నేను మాట్లాడుతున్నానా, కానీ వాళ్ళే నా వెంట పడుతున్నారు. అయినా ప్రామిస్ చేసి చెప్తున్నా బంగారం, జై జనని చెయ్యి మాత్రమే పట్టుకుంటాడు, గుర్తుపెట్టుకో అంటూ తన నుదురుపై ముద్దు పెట్టి, ఇక నేను ఒక 2 డేస్ మాత్రమే కాలేజీకి వస్తాను, ఎందుకంటే ఈ 2 డేస్ కూడా నీకు క్లాసెస్ జరిగేంత వరకు, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అనేంత వరకు మాత్రమే, తర్వాత నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాను అని అన్నాడు జై. జై జనని వైపు చూస్తూ సారీ అంది. జై జనని వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు, ఇంకెప్పుడైనా నీ నోటి నుంచి సారీ అనే పదం వస్తే చంపేస్తాను, గుర్తుపెట్టుకో అని అన్నాడు జై. దానికి జనని, అలా కాదు, నువ్వు నీ వర్క్ అంతా వదులుకొని నా కోసమే నీ టైంని మేనేజ్ చేసుకుంటున్నావు కదా బావా, నాకు తెలిసి నీకు నైట్ కూడా నిద్ర లేదనుకుంటా, అక్కడికి వెళ్ళడం, అక్కడ వర్క్ చేసుకోవడం, మళ్ళీ నైట్ రావడం, మళ్ళీ నా కోసం ఇక్కడ థింగ్స్ రెడీ చేయడం, ఇలా ఒక్కటి కాదు, అసలు ఏదీ మర్చిపోకుండా ఎలా చేయగలవు, కనీసం మా అమ్మా నాన్న కూడా నా కోసం అంత చేసి ఉండరేమో
అమ్మా నాన్న కూడా ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. కానీ నువ్వు నన్ను ఫ్రీ బర్డ్ చేశావు బావా అంటూ జైని హగ్ చేసుకుంది జనని పాప. జై జననిని గట్టిగా హత్తుకుంటూ, నిన్ను కలవాలి అంటున్నారు ఈశ్వర్ నాన్న, నిన్ను కలవాలి అంటున్నారు బంగారం. ఆయనకు వాళ్ళ కొడుకుని కోడల్ని ఎప్పుడెప్పుడు కలవాలి అని ఆయన అనుకుంటున్నారు అని జై అనడంతో జనని సంతోషంగా, ఎప్పుడు కలుద్దాం అయితే మామయ్యను అని అంది జనని. జై తనని ఇంకా గట్టిగా పొదువుకుంటూ, కలుద్దాం మేడం, ఆయనకి ఇంకో 2 డేస్లో ఇక్కడ మన బ్రాంచ్లో ఏదో మీటింగ్ ఉంది కాబట్టి ఆయనే వస్తానన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి రావాలో ఆయనే చెబుతాడు. డాడీ వచ్చిన తర్వాత ఆయనతో కలిసి నేను కూడా రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నా అని అన్నాడు. మళ్ళీ ఈసారి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వస్తాను. అంతవరకు తమరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నాకు 24/7 నాకు మొబైల్లో మీరు అవైలబుల్లో ఉండాలి. కాల్ లిఫ్ట్ చేస్తూనే ఉండాలి. అది క్లాస్లో ఉన్నా సరే. నేను లెక్చరర్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళతో కూడా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్లాస్లో ఉంటే జస్ట్ కాల్ లిఫ్ట్ చేసి క్లాస్లో ఉన్నాను అని చెప్పు. నీ గొంతు విన్నాకే నేను కాల్ కట్ చేస్తాను అని అంటూ తన నుదురుపై ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పాడు జై. జనని నవ్వుతూ, ఇంకా 2 రోజులు ఉంది కదా, అప్పుడే ఎందుకు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, ఏదో నన్ను చిన్నపిల్ల అయినట్టు అని అంటుంటే, అవును తమరు ఇంకా చిన్నపిల్లనే, పెద్దవాళ్ళు అని ఎవరు చెప్పారు అని అన్నాడు జై. ఆహా అవునా, అందుకేనేమో మొన్న ఊపిరాడకుండా ఇష్టం వచ్చినంతసేపు ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడేమో చిన్నపిల్ల అప్పుడు చిన్నపిల్ల అని అనిపించలేదా అని అంటూ జైని ఆట పట్టించింది. జనని బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. జనని తల కిందికి దించేస్తూ, ఇక మనం బయటికి వెళ్దాం, ఇంకా ఎవరైనా చూస్తే చాలా చండాలంగా ఉంటుంది బావా అని అంటూ ఉంటే, ఇక్కడ మనల్ని అనే అంత పోటుగాడు ఎవరూ లేరు కానీ, కాకపోతే నీ క్లాస్ ఉంది కదా వెళ్ళు అని అంటూ మళ్ళీ ఆమెను గట్టిగా హగ్ చేసుకొని తనివి తీరా అప్పుడు వదిలాడు. నిజం చెప్పాలంటే ఆమెను వదలాలి అని జైకి అనిపించడం లేదు. ఏదైనా చేసేయాలి అని అతడికి తుంటరి ఆలోచన వస్తూ ఉంటే, కానీ ఆమెకు ఇచ్చిన మాట, అతను ఆమెను తనకన్నా ఒక మెట్టు పైనే ఉంచాలి అనుకుంటున్నాడు. అందుకోసమనే దానికి ఇవన్నీ అడ్డు రాకూడదు. ఇంకో స్టెప్పు వెయ్యలేకపోతున్నాడు జై. ఒకసారి తలుపు తీసి బయటకు చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో, ఇప్పుడు వెళ్ళండి మేడం అంటూ తన డ్రెస్ని అంతా నీట్గా సెట్ చేసి పంపించాడు. ఎక్కడా ఎవరు తన గురించి తప్పుగా అనుకోకూడదు అని ముందే తనను ఒక్కటికి 10 సార్లు గమనించి బయటికి పంపించాడు జై. ఆ తర్వాత జనని కూడా తన క్లాస్కి వెళ్ళిపోయింది. వెళుతున్నప్పుడు ఒక 2 కళ్ళు జననిని చూస్తూ ఉన్నాయి. ఆ రెండు కళ్ళల్లో కోపం. నేను నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటే వీడు నాకు అడ్డుపడ్డాడు. వీడిని ఎన్నిసార్లు చంపాలి అనుకున్నా వీడు నన్ను ప్రతిసారి వెనక్కి నెట్టేస్తూనే ఉన్నాడు. రే జై, గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నేనే నీ చావుని అని అంటూ ఆ 2 కళ్ళు కోపంగా వస్తున్న జైని కూడా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ షేర్ చేసి అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.